పుష్పరాజ్ 1800 కోట్ల కలెక్షన్లతో దుమ్ము రేపుతున్నాడు. సౌత్ లో సినిమాల కలెక్షన్ల కంటే బాలీవుడ్ లోనే ఎక్కువ కలెక్ట్ చేయడంతో బాలీవుడ్ లో బన్నీకి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అని ఆశ్చర్యపోతున్నారు. అందుకే బాలీవుడ్ మేకర్స్ బన్నీతో సినిమా చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ షారుఖ్, సల్మాన్ తో సినిమాలు చేస్తున్న ఓ టాప్ ప్రొడక్షన్ హౌస్ బన్నీతో సినిమా ఓకే చేసినట్టుగా కూడా తెలుస్తోంది. మరి బన్నీ ఎవరి డైరెక్షన్ లో బాలీవుడ్ మూవీ చేస్తున్నారు? పుష్ప క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి ఇంకా డిస్కస్ చేసుకుంటూనే పుష్ప 2కి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు బాలీవుడ్ జనాలు. రిలీజ్ అయిందో లేదో బాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ అయ్యే లెవెల్లో కలెక్షన్లతో అదరగొడుతోంది పుష్ప 2. బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 800 కోట్ల కలెక్షన్లతో దుమ్ము రేపుతున్నారు అల్లు అర్జున్. పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అయిన ప్రతి బాలీవుడ్ సినిమాని ఓవర్టేక్ చేస్తూ హిందీలో క్రేజీ కలెక్షన్లు రాబడుతున్నాడు పుష్పరాజ్. పుష్పరాజ్ సక్సెస్ కి, క్రేజ్ కి ఫ్లాట్ అయిన బాలీవుడ్ మేకర్స్ బన్నీతో సినిమాకి ప్లాన్ చేస్తున్నారు. అప్పట్లో సంజయ్ లీలా భన్సాలీతో బన్నీ మీటింగ్స్ కూడా జరిపాడు. అయితే లేటెస్ట్ గా బన్నీతో బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ హౌస్ యష్ రాజ్ ఫిల్మ్స్ సినిమా చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. అంతేకాదు ఈ మధ్య పుష్ప 2తో బన్నీ యష్ రాజ్ ఫిల్మ్స్ లో తెరకెక్కిన పఠాన్ సినిమా కలెక్షన్లని క్రాస్ చేయడంతో బన్నీని మెచ్చుకుంటూ పోస్ట్ పెట్టింది. దానికి బన్నీ కూడా ఈ రికార్డ్ ని యష్ రాజ్ ఫిల్మ్స్ లోనే వస్తున్న మరో సినిమాతో బ్రేక్ చేద్దామంటూ రిప్లై ఇచ్చారు. దాంతో వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారంటూ టాక్ నడుస్తోంది. యష్ రాజ్ ఫిల్మ్స్, బన్నీ కలిసి ఏ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నారంటూ మరో చర్చ జరుగుతోంది. సందీప్ రెడ్డి, అల్లు అర్జున్ కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన సినిమాకి కో ప్రొడ్యూసర్ గా యష్ రాజ్ ఫిల్మ్స్ చేస్తోందన్న టాక్ నడుస్తోంది. మరోవైపు అట్లీ బన్నీతో సినిమా చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ షారుఖ్ ఖాన్ తో జవాన్ మూవీ చేసి హిట్ కొట్టిన అట్లీకి బాలీవుడ్ లో కూడా క్రేజ్ ఉంది. దాంతో అట్లీ బన్నీతో యష్ రాజ్ మూవీ చేసే ఛాన్స్ లేకపోలేదని తెలుస్తోంది.